కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ములుగు జిల్లాలో భూభారతి పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిందని ఆర్డీఓ వెంకటేష్ తెలిపారు. ఇది నిరంతరం ప్రక్రియ అని రైతులెవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఇప్పటివరకు 37,000 పైన బాధితుల అప్లికేషన్లు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఖరీఫ్ సీజన్ సందర్భంగా తమ పనులను వదిలి ఆఫీసుల చుట్టూ తిరగొద్దని, ఎటువంటి సమస్య ఉన్నా రెవెన్యూ అధికారులు రైతుల దగ్గరకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తారంటున్న ఆర్డీఓతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో భూభారతి కింద ములుగు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నేటి వరకు నిర్వహించడం జరిగింది. కానీ రైతులు ఎవరు కూడా గ్రామ సభల్లో పాల్గొన్న వారికి పట్టాలు రావు, పాల్గొన్న వారికి వస్తాయి అని చెప్పని ఆరోపణలు ఎవరు చెందకూడదు, ప్రతి ఒక్కరికి పట్టాలు అయితే అని చెప్పి తెలియపరుస్తున్నారు. మన మధ్యలో ఆర్డీఓ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. మనము ప్రభుత్వ ఆదేశానుసారము ఈ నెల 3వ తారీఖు నుంచి నిన్నటి వరకు 20వ తారీఖు వరకు అన్ని గ్రామాలలో మనము రెవెన్యూ సదస్సులు నిర్వహించుకోవడం జరిగింది. ఈ రెవెన్యూ సదస్సుల్లో భాగంగా మనకు రైతుల నుంచి 32,150 దరఖాస్తులు స్వీకరణ చేపట్టడం జరిగింది. ఈ దరఖాస్తులన్నింటినీ కూడా కేటగిరీ వైజ్ స్క్రూటినీ తహసీల్దార్ కార్యాలయాలలో చేసుకోవడం జరుగుతుంది. ఈ కేటగిరీలో మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఒక 40% మనకు సాదా బైనామా దరఖాస్తులు ఉన్నాయి. అదేవిధంగా మిగతాయి కూడా గవర్నమెంట్ ల్యాండ్కి అసైన్మెంట్ కానీ పిఓటి కేసెస్ కానీ కూడా మనకు అధిక సంఖ్యలో ఉన్నాయి. డేటా కరెక్షన్కు సంబంధించి నెక్స్ట్ కేటగిరీ వస్తుంది. సో ఇవన్నిటి కూడా స్క్రూటినైజ్ చేసుకొని, విరాసతులు కూడా ఉన్నాయి, ఇవన్నిటిని స్క్రూటినైజ్ చేసుకుని తహసీల్దారులు రేపటి నుంచి క్షేత్రస్థాయిలో వాళ్ళు పర్యటించి వాటికి డిస్పోజల్కు చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైతే రైతులు మిస్ అయినారో ఆ రైతులు మిస్ అయిన వారు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. ఇది ఒక కంటిన్యూస్ ప్రక్రియ. ఇది ఒక సంవత్సరం వరకు మనకు ఉండే ప్రక్రియ. ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ అయినప్పటి నుంచి సంవత్సరం లోపు మనం ఏమైనా కరెక్షన్స్ ఏమున్నా కూడా మనము సంవత్సరం లోపు పెట్టుకోవచ్చు దరఖాస్తు. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. సంవత్సరం లోపు అంటే మనకి లాస్ట్ మంత్ మే నుంచి అయింది కాబట్టి నెక్స్ట్ వచ్చే మే వరకు కూడా మనం దరఖాస్తులు చేసుకునే ఆస్కారం ఉన్నది. రైతులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టు ఆన్లైన్లో కూడా మనకు ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇక్కడ మిస్ అయిన వాళ్ళు కూడా మనకు అప్రోప్రియేట్ మాడ్యూల్లో కూడా మనము దరఖాస్తు చేసుకోవచ్చు. సంవత్సరం లోపు కరెక్షన్స్ ఎప్పుడైనా చేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి భూభారతి చట్టంలో రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దు. కార్యాలయాల చుట్టూ కూడా ఇంకా తిరగాల్సిన అవసరం లేదు. ఏవైతే ఎంక్వైరీకి వచ్చినాయో ఈ 32,000 ఏవైతే ఉన్నాయో ఆగస్టు 15 కల్లా వాటిని మొత్తం ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలన్నింటి కూడా ఆన్లైన్లో మనము అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లోనే మీరు మీ యొక్క ఫలితాలు చూసుకోవచ్చు. పిఓటీలు కానీ ఫ్రెష్ అసైన్మెంట్లు కానీ వాటి గురించి చాలామంది రైతులు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. వాటిని గవర్నమెంట్కి మనం ఆల్రెడీ వెంకటాపూర్లో మనం పైలట్ మండలం చేసినప్పుడు దాని ప్రక్రియను విచారణ అంతా చేపట్టి గవర్నమెంట్కి పంపించడం జరిగింది. గవర్నమెంట్ ఆదేశానుసారం వాటిని పిఓటి పైన కానీ ఫ్రెష్ అసైన్మెంట్ మీద కానీ మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఇప్పటి వరకు కూడా భూభారత్ ద్వారా అప్లై చేసుకుని వారు ఉన్నారు, ఇతర వాళ్ళు బయటికి వెళ్ళిన వారు ఉన్నారు. వారు ఇప్పుడు వచ్చినట్లయితే వారి దరఖాస్తులు కార్యాలయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అది ఎలా అప్లై చేసుకుంటారు? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనము ఈ 20 తారీఖు వరకు మనం రెవెన్యూ సదస్సులు చేసుకొని గ్రామానికి వెళ్ళి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు సంవత్సర కాలం పాటు అంటే మే నుంచి నెక్స్ట్ మే వరకు ఎప్పుడైనా కూడా మనము దరఖాస్తు చేసుకునే ఆస్కారం ఉన్నది. ఈ దరఖాస్తులన్నిటిది మీరు ఈ ప్రక్రియలో భాగంగా మీరు ఆన్లైన్లో డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇదేదో మన ఓన్లీ మాన్యువల్గా తీసుకోవాలని ఏం లేదు. జస్ట్ రైతుకు వెసులుబాటు చేయడం కొరకు రైతు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. రైతు ఇంటికి పోయి మనం దరఖాస్తు తీసుకున్నాము. మిగతా వాళ్ళు ఎవరైనా మిస్ అయినారు, ఆరాకొర ఎక్కడైనా మిస్ అయినాయి అంటే వాళ్ళు ఆన్లైన్లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కడికి పోకుండానే అప్రోప్రియేట్ మాడ్యూల్ ఎక్స్టెంట్ కరెక్షన్ కానీ నేమ్ కరెక్షన్ కానీ ఏదైతే మాడ్యూల్ ఉందో ఆ మాడ్యూల్లో మనం దరఖాస్తు చేసుకోవచ్చు. దానికి సంవత్సర కాలం మనకు యాక్ట్లో కాల పరిమితి విధించబడి ఉన్నది. ఓకే, ఇప్పుడు నౌ స్టిల్ అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి భూభారతి కార్యక్రమంలో ఏమేమి పట్టాలు అవుతున్నాయి, సాదా బైనామా అవ్వడానికి ఎంత టైం పడుతుంది, వాటికి ఎటువంటి అవసరాలు ఉన్నాయి? సాదా బైనామాలకు సంబంధించి సందేహాలు ఎటువంటిది అవసరం లేదు. మనకి క్లియర్గా యాక్ట్లో వివరించిన విధంగా మనకు నిర్ణీత కాల వ్యవధిలో మనకు అప్లికేషన్ పెట్టుకొని అంటే 2020లో నవంబర్ డిసెంబర్ కాల వ్యవధిలో మనకు దరఖాస్తులు పెట్టుకొని వాళ్ళు 2014 జూన్ 2 కంటే ముందు ఆ కొనుగోలు ప్రక్రియ కనుక జరిగి ఉంటే వాళ్ళది ఇప్పుడు మనము రెగ్యులరైజ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకు హైకోర్టులో దాని మీద స్టే ఉంది కాబట్టి నోటీస్ ఇవ్వట్లేదు. ప్రక్రియను మాత్రము క్షేత్రస్థాయిలో మనం పరిశీలన చేసుకొని ఎంక్వైరీ చేసుకొని మనము ఫైళ్ళు బిల్డప్ చేసుకొని పెట్టుకుంటున్నాము. ఎప్పుడైతే మనం హైకోర్టు నుంచి స్టే అనేది తొలగిపోతుందో అప్పుడు ప్రాపర్గా నోటీసులు ఇచ్చి వాటిని కూడా మనము డిస్పోజ్ చేయడం జరుగుతుంది.
చివరిగా వర్షాకాలం ఖరీఫ్ సీజన్ సందర్భంగా రైతులకు ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా రైతులకు అందాల్సిన రెవెన్యూ రికార్డులో వాళ్ళ పేర్లు నమోదు కానీ వాళ్ళ అప్డేషన్ కానీ ఏదైనా కూడా దేని గురించి కూడా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భూభారతి చట్టం వచ్చిన తర్వాత మనకి ఏ సమయంలోనైనా ఈ సంవత్సర కాలం పాటు మీరు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా నడుస్తుంది. రైతులందరూ మీ వ్యవసాయ పనుల మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ 1-2 మంత్స్లో మీరు చేసినా కూడా మిగతా కాలంలో మనము దరఖాస్తులు అప్డేషన్ చేసుకోవచ్చు. కాబట్టి రైతులందరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేసుకుంటున్నాను. ఓకే రైట్, మనం చెప్పుకున్నట్లయితే భూభారత్ పైలట్ అనేది ఎప్పటికీ నిరంతరం కొనసాగుతుంది. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందకూడదు. ప్రతి లబ్ధిదారు ఎవరైతే భూభారత్ ద్వారా ఆన్లైన్ చేసుకుని వారు ఉన్నట్లయితే అప్లై చేసుకుని వారు ఉన్నట్లయితే ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. ఈ యొక్క ఖరీఫ్ సీజన్ల సందర్భంగా రైతులు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు, కార్యాలయాల చుట్టూ తిరగకూడదు. ప్రతి సమస్య పరిష్కరించేందుకు మేము ఉన్నాము, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మన మధ్యలో ఆర్డీఓ వెంకటేష్ గారు అయితే తెలియపరిచారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్ 99 టీవీ.